మా ముగ్గు తొక్కకుండా ఉండడానికి నేను అక్కడ నో పార్కింగ్ అని చెప్పి కూడా నేను రాశానండి. ఎందుకంటే అక్కడ ఉన్న హాస్పిటల్ చుట్టూ ఉన్న హాస్పిటల్స్ కాబట్టి మా ఇంటి ముందే వచ్చి పార్క్ చేస్తారు అందులోని. చిన్నది ఏమైనా ఉంటే చెప్పు. ఆధ్యాత్మ చిన్నదే దానికి చేయి తిరిగేది అదే, మళ్ళీ ఇట్లయితే లైన్ పడ. హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం అయితే రాత్రి 10:30 అయిందండి. సో రేపు భోగి కాబట్టి మేము ప్రతి సంవత్సరం కూడా ఇంటి ముందు ముగ్గేయడం అయితే మాకు అలవాటు. మొన్న అయితే 31st అయితే నేను ముగ్గేస్తాను. తన అయితే ఇక్కడ ఉంది కాబట్టి నేను నా వైఫ్ బాగుందరం కలిసి ముగ్గైతే తన వేస్తుంది, ముగ్గైతే వేస్తుంది, నేనైతే రంగులకైతే హెల్ప్ చేస్తాను. సో వీడియో రికార్డ్ చేయాలి కాబట్టి నాకు 2 పనులు నాకైతే ఉన్నాయి. చుట్టూ బార్డర్ వస్తుంది, అలాగా సర్కిల్ రావాలి, 2 సర్కిల్. అందుకే లైట్ బాగానే ఉంది బాగానే ఉంది. నువ్వు ఎలాగ వేసినా రంగులు వేసావు అనుకో అక్కడ హైలైట్ అయిపోతుంది. మొత్తానికి సగం వరకు కంప్లీట్ చేస్తుంది బాను. అయిపోద్దామా 1 అవర్లో అయిపోతుంది. అది లాస్ట్ పక్కన హ్యాపీ పొంగల్ రాసేచ్చు. నా బండికి అయితే లైటింగ్ పెట్టాను. అలాగా ఈ లైటింగ్ నాకు ఈ రకంగా ఉపయోగపడుతుంది. బాగుంది. శుద్ధముక్క వేసేది ప్రజెంట్ శుద్ధముక్కతో వేసుకున్నాము. దీని మీద బియ్యం పెట్టుకుంటూ వేయాలి. ఆ తర్వాత కలర్స్ ముగ్గుతో వేయాలి. ముగ్గు లేదా బియ్యం ఒక పంచి ముగ్గుతో అప్పుడే ముందు కలర్స్ వేసేస్తాం. కలర్స్ వేసాక ఫైనల్ గా అప్పుడు బోర్డర్ మనం ముగ్గు వేసుకోవచ్చు. వేసేస్తాం. ఇప్పుడు సరేదా కానీ చెప్పండి. ఇదిగోండి ఈ బొమ్మ వేసింది బాను. ఓకేనా? అలా చూడండి 2ని. ఇది టైం ల్యాప్స్ అయితే పెట్టేశానండి. వీడియో అయితే లెంత్ అయితే ఎక్కువైపోతుందని చెప్పేసి. సో యాక్చువల్లీ ఇది బొమ్మ మనం టైమింగ్ ఎక్కువ జీబీ తీసుకుంటుందండి. సో ఇది మనకి ఒక 3 minutes అయినా సరే ఒక 50 seconds లేదా 40 seconds వీడియో అయితే మనకు వస్తుంది. ఒక 5 minutes అయినా సరే 10 minutes అయినా సరే మనకు 1 minute వస్తుంది వీడియో అన్నమాట. సో నాకు కొంచెం టైం కూడా కవర్ అవుతుంది కాబట్టి, స్పేస్ కూడా కవర్ అవుతుంది కాబట్టి నేను టైం ల్యాప్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో వీడియో అయితే చూడండి, చాలా బాగుంటుంది. చెప్పు, సిగ్గుపడుతుంది. అన్ని యూట్యూబ్ లో పెడుతున్నారా ఆంటీ? అదే కలర్ చేద్దామా? కూడా అందుకే ఆంటీ సున్నుండలకి ప్రిపేర్ చేస్తున్నాము. గాలిపట్టం అన్ని పడుకుంటాడు మరి. అలాగా రేపు ఆఫ్టర్నూన్ ట్రై చేద్దాం చెప్పేసి హైట్ ఎగరేద్దాం రేపు ఆఫ్టర్నూన్. రేపు నాకు సెలవు. రేపు బుల్లి స్టూల్ తెచ్చిస్తా అయితే పడుకోకపోతే. కూర్చుంది ఇక్కడ మేము అప్పుడే వెళ్దాం. 1 hour వరకు కూర్చొని చూద్దు మంచులో. అజ్జాకి అయితే ఇందులో రంగు వేసిద్దాం. అందులో చేస్తుంది బ్లాక్ రంగు వేసేదా? బ్లాక్ ఉంది ఇందులో. బ్లాక్ అంటే ఈ లైన్ వేయాలి మొత్తం లోపల. చిన్నది ఏమైనా ఉంటే చెప్పు. అజ్జాకి చిన్నదే దానికి చేయి తిరిగేది అదే, మళ్ళీ ఇట్లయితే లైన్ పడుతుంది. ఇదంతా ఒక్కటే. అలాగే ఒకటంటే ఫ్లవర్ లో రెడ్ అదే నువ్వు వచ్చింది అడిగాను. ఇది ఎందులో అయినది బ్లాక్ ఎందులో అయ్యో గౌతమ్ పడుకునిపోయాడే. ఇది కలర్ ఎందులో పెట్టిన బ్లాక్ పక్కన ఇందులో వేసాను. అలాగా ఒక పని చేయి, కవర్ తీసి కవర్లో వేసాను.
అంతే. ఇలాగేసి జస్ట్ ఇలా ప్రెస్ చేయదు, ఇలా ప్రెస్ చేయి. ఇదిగో, దా. వచ్చింది. అలాగే డ్రాయింగ్ వచ్చు కదా, నీకు అలవాటే కదా నీకు. మరి ఇంకా అసలు మీరు ఇట్లా చూపించండి. ఇలా ప్రెస్ చేయి. అలవాటు లేకుండా చాలా దావన కొట్టేస్తున్నాయా? చాలా అయితే చాలే. అదే ఇద్దరం అలాగే వేసాం అమ్మ నేను. కంప్లీట్ అయిపోయింది ముగ్గు. కొంచెం ఫినిష్ టచింగ్ ఒకటి ఉంది. ఫినిష్ టచింగ్ అయిపోతే అయిపోయినట్టు. ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ బ్యాలెన్స్ ఉంది ఇంకా. ఇప్పుడు డార్క్ చూడు ఇప్పుడు కనబడుతుంది, చూడు బ్లూ కలర్. సో ఇప్పుడు నా పని వచ్చిందని ఇప్పుడు నేను చెరుకుగల్లు అయితే వేస్తున్నాను. ఫస్ట్లో అయితే నేను అరటికాయలు అన్నా కానీ అరటికాయలు కాదు, చెరుకుగల్లు అవి. నా వంతు వచ్చింది కాబట్టి ఫాస్ట్ ఇంకా టైం లాప్ చేసి పెట్టాను. అప్పటికే టైం లేట్ అయిపోతుంది, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మేము 3కి లేగాలి కాబట్టి. సో నేనైతే ఇదైతే కంప్లీట్ చేస్తాను. ఇది బాను ఏమో ముగ్గు వేస్తుంది, బోర్డర్ వేస్తుంది. ఇప్పుడు నేను హ్యాపీ పొంగల్ రాయాలి. హ్యాపీ పొంగల్ కూడా రాసేస్తానండి, ఎందుకంటే టైం లేదు కాబట్టి తన ముగ్గు వేస్తుంది. నేనేమో లోపు హ్యాపీ పొంగల్ రాసేసుకుని రంగులు వేసేస్తాను. ఇక్కడ మేము చెరుకు గడికి రంగులు వేస్తున్నాం కదా, యాక్చువల్లీ దానికి సంబంధించిన రంగు అయితే మా దగ్గర లేదు. సో అందుకని ఏం చేశాను, కాంబినేషన్గా వైలెట్ కలర్ ప్లస్ నెమలి పెంచు కలర్ అయితే వేసి ఆ రకంగా కలర్ వచ్చేలాగా చేస్తాం. బాగానే వచ్చింది. ఇప్పుడు సూర్యుడికి అయితే బార్డర్ వచ్చి ఆరెంజ్ వేస్తున్నానండి. మనకి ఎలాగున్నా పర్వాలేదు, ఎప్పుడో ఒకసారి కదా వేసేది, మరీ అంత మనకు కాంబినేషన్ అయితే ఏం కాదు. సో మనకు అందంగా కనిపించాలి ముగ్గు. సో అందుకని మనం ఎలాగైనా వేసుకోవచ్చు, మన చేతుల్లో ఉన్న పని అంటే అది. ఓకేనా, ఈ సూర్యుడు కూడా చూసారా, సూర్యుడు కూడా వేసేస్తున్నాను. అయిపోయింది అంతే. మా ముగ్గు తొక్కకుండా ఉండడానికి నేను అక్కడ నో పార్కింగ్ అని చెప్పి కూడా నేను రాశానండి. ఎందుకంటే అక్కడ ఉన్న హాస్పిటల్ చుట్టూ ఉన్న హాస్పిటల్స్ కాబట్టి మా ఇంటి ముందే వచ్చి పార్క్ చేస్తారు అందులోని. అదేంటో నాకు అర్థం కాదు. సో చెరిగిపోకూడదని చెప్పి బండి అక్కడ పార్క్ చేయకూడదని చెప్పి నేను అలా పెట్టానండి కొత్తగానే. సో ముగ్గు అయితే అయిపోయి వచ్చింది. లాస్ట్లో ఫినిష్ టచింగ్ బాను ఎల్లో కలర్ అయితే వేస్తుంది. ముగ్గు అయితే వేయడం అయితే అయిపోయిందండి, ఫినిష్డ్ మొత్తం. టైం వచ్చి 9:12 అయితే అయింది. అడ్వాన్స్గా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి, అలాగే సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు కూడా. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మనం 5 టైంకి అయితే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ పొంగల్. మా ముగ్గు అయితే నేను బాను మా మదర్ ముగ్గురు కలిసి చేసాం.
ఇంటికి వెళ్ళి స్నానం చేసి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ అండి 6:30 అయింది అప్పటికి. సో ఇదైతే స్టార్ట్ చేశారు. చాలా చాలా అద్భుతంగా, చాలా బాగా, చాలా కష్టపడి చేశారండి. ఇది మెయిన్ అది మెచ్చుకోవాలి. ఇలాంటివి ఎప్పుడు కూడా చాలా తక్కువ మంది అయితే చేస్తారు అలాగా. నేనైతే చిన్నప్పటి నుంచి ఉదయాన్నే తలని స్నానం చేసి నేను మా అత్తగారి పిల్లలందరం కలిసి అన్ని భోగి మంటల దగ్గరికి వెళ్ళి చలి కాల్చుకుని వచ్చేవాళ్ళం అండి. కానీ ఇలాగ ఎప్పుడైతే చూడలేదు. అంటే వేరే వేరే చోట ఉండొచ్చు, మా ఏరియాలో అయితే తక్కువ. సో ఈసారి అయితే చాలా మంది అందరం అన్ని పెద్ద పెద్దగా వేసారండి. చాలా బాగుంది ఇది. ఓకేనండి, ఇప్పుడు వేరే చోటుకి వెళ్దాం. అది ఇంకా బాగుంటుంది. పాటలు కూడా పెట్టారంట.